హాయ్ టు ఆల్, నేను మీ ఫిజిక్స్ నేస్తం బిఎన్ఆర్ సార్ని. నేను మీకు ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు మీరు ఎలక్ట్రోస్టాటిక్స్ అని మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా, నీట్కి ప్రిపేర్ అవుతున్నా, ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 లేదా 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఎలక్ట్రోస్టాటిక్స్ని మనకి సింప్లిఫైడ్గా 2 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, తర్వాత చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఈ 2 చాప్టర్స్ని కంబైన్డ్గా మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అని పిలుస్తాం. సరే, ఫస్ట్ ఈ 2 చాప్టర్స్లో కొంచెం డైవ్ అయ్యే ముందు అసలు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటన్నది నేను మీకు ఒక బ్రీఫ్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో మనకి స్టాటిక్స్ అంటే మీకు తెలుసు కదా, స్టాటిక్ మనకి ఫస్ట్ ఇయర్లో వస్తుంది కదా, స్టాటిక్ ఎనర్జీ లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ అని వస్తుంది కదా. సో స్టాటిక్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? జనరల్ మీనింగ్ రెస్ట్, అవునా కదా? ఏ బాడీ విచ్ ఈజ్ అనేబుల్ టు మూవ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెస్ట్. అర్థమవుతుంది కదా? ఏదైనా ఒక బాడీ కదలలేని పరిస్థితిలో ఉంటే దానిని రెస్ట్ అని మాట్లాడతాం. సో ఇక్కడ ఎవరు రెస్ట్లో ఉంటున్నారు? ఎలక్ట్రో. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎలక్ట్రో అనేది ఎలక్ట్రిక్ అనే టర్మ్ నుంచి డిరైవ్ చేశారు. సో ఎలక్ట్రిక్ అంటే ఎవరు? సింపుల్గా గుర్తుంచుకుంటే చార్జ్. సో ఇప్పుడు మీకు ఒక విషయం ఐడియా వచ్చింది అనుకుంటున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ అంటే ఎవరు రెస్ట్లో ఉంటున్నారు? చార్జ్ అనేది రెస్ట్లో ఉంటుంది. సో సింపుల్గా చార్జ్ ఈజ్ రెస్ట్ అంటే మనం ఏమని చెప్పొచ్చు? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ దిస్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విచ్ డీల్స్ విత్ ద వెన్ ద చార్జ్ ఈజ్ ఎట్ రెస్ట్. దాన్నే సింపుల్గా మన ఎలక్ట్రోస్టాటిక్ అంటారు. సో నువ్వు ఎలక్ట్రోస్టాటిక్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకునే ముందు మీరు అసలు వాట్ ఈస్ చార్జ్ అనే దాని గురించి తెలుసుకోవాలి. ఓకేనా? చార్జ్ అంటే సింపుల్గా చెప్తాను, గుర్తుంచుకోండి. చార్జ్ దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఓకేనా? దట్ ఈస్ ద ప్రాపర్టీ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్. ఓకేనా? ఇది ఒక మ్యాటర్కి అసోసియేట్ అయి ఉంటుంది. మ్యాటర్ అంటే మీకు తెలుసు, అది సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు. ఇక్కడ ఛార్జ్ అనేది సాలిడ్స్కే ఉండాలి, లిక్విడ్స్ ఉండకూడదు, గ్యాసెస్ ఉండదు అని రూల్ ఏం లేదు. ఛార్జ్ అనేది మ్యాటర్లో ఉంటుంది. అయితే ఒక బాడీలో ఛార్జ్ ఉందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి? ఓకేనా? దానికి సింపుల్గా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఓకేనా? ఒక బాడీలో ఛార్జ్ ఉందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఏ ఛార్జ్ అంటే దట్ మీన్స్ ఏ బాడీ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత కానీ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేత కానీ ఏదైనా ఒక బాడీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అంటే ఏంటి? అట్రాక్ట్ అవ్వటం లేదా రిపెల్ అవ్వటం లేదా తన యొక్క పొజిషన్ చేంజ్ జరుగుతూ ఉంటే అటువంటి బాడీకి ఖచ్చితంగా ఛార్జ్ ఉందని చెప్పొచ్చు. సో ఒక బాడీలో ఛార్జ్ ఉందో లేదా ఎలా చెప్పగలం? విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద, ఓకేనా, ఏమై ఉండాలి? విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత ఒక బాడీ కనుక ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే ఖచ్చితంగా ఆ బాడీలో ఛార్జ్ ఉంది. ఓకే సార్, బాగానే చెప్పారు. అయితే ఆ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మనకి ఎలా తెలుస్తుంది? దీనికి కూడా ఒక విషయం ఉంది, చెప్తాను వినండి. మనం ఒక బాడీలో నుంచి ఛార్జ్ని రిమూవ్ చేస్తే, ఓకేనా, ఛార్జ్ని రిమూవ్ చేస్తే దట్ మీన్స్ ఒక బాడీ అనేది ఛార్జ్ని లాస్ అయింది. అప్పుడు అది ఎలా పనిచేస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? లేదు, ఒక బాడీలో నుంచి ఒక బాడీ అనేది ఛార్జ్ని గెయిన్ అయింది. ఓకేనా? గెయిన్ అయింది అంటే యాడ్ చేసాం దానికి, అప్పుడు అది ఎలా పనిచేస్తుంది అంటే నెగిటివ్గా పనిచేస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యేది ఇదే. సో ఛార్జ్ని రిమూవ్ చేస్తున్నాం కదా మైనస్ అనుకుంటారు. కాదు, రిమూవ్ చేసిన దానంటే వాడి దగ్గర ఉండబట్టే కదండి ఇచ్చేది. ఫర్ సపోజ్ నా దగ్గరే ఛార్జ్ ఉందనుకుందాం, నేను ఎదుటి వాళ్ళకి ఇస్తున్నానంటే తక్కువ ఉన్నప్పుడు ఇవ్వలేను కదా, ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తున్నాను కదా. ఎప్పుడైనా తీసుకునేవాడు కన్నా ఇచ్చేవాళ్ళే గొప్పవాళ్ళు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా, ఛార్జ్ని ఇస్తున్నాడు కాబట్టి అంటే ఎప్పటికైనా వాడు తీసుకుంటాడు, అంటే రెడీ టు టేక్. నేను డబ్బులు ఇచ్చానంటే, నా దగ్గర ఛార్జ్ వేరే వాళ్ళకి ఇచ్చానంటే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను కాబట్టి నేను పాజిటివ్. అదే ఒకళ్ళు వేరే వాళ్ళు అంటే నేను ఇచ్చాను కాబట్టి ఇంకొక బాడీ ఛార్జ్ని తీసుకుంటుంది కదా, సో ఆ బాడీ ఛార్జ్ని తీసుకుంది అంటే దట్ ఈస్ నెగిటివ్. తీసుకున్నాడంటే ఎప్పటికైనా ఇవ్వాలి కదా. సో ఈ చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. ఏ బాడీ అయితే ఛార్జ్ని లాస్ అవుతుందో, లాస్ అయిన బాడీ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్. ఏ బాడీ అయితే ఛార్జ్ని తీసుకుంటుందో, తీసుకున్న ఛార్జ్ బాడీ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. సో మనకి ఛార్జ్ అనేది జనరల్గా మనం ఇక్కడ క్యూ అనే లెటర్తో చూపిస్తాం.
ఛార్జ్ని క్యూ అనే లెటర్తో చూపిస్తాం. ఆ ఛార్జ్ మేబీ ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా? ఛార్జ్ని కూలుంబ్ అనే యూనిట్స్తో మెజర్ చేస్తామండి. ఏ యూనిట్తో? కూలుంబ్ అనే యూనిట్తో మెజర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఒక బాడీలో ఛార్జ్ ఉందో లేదో మనం ఎలా చెప్పొచ్చు అని మీకు అర్థమైంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్. సో మనం రెండు సేమ్ ఛార్జెస్ తీసుకున్నాం అనుకోండి. సో సేమ్ ఛార్జెస్ ఆర్ రిపల్ ఈచ్ అదర్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రాబ్లమ్స్లో బాగా యూజ్ అవుతుంది. సో సేమ్ ఛార్జెస్ లేదా లైక్ ఛార్జెస్ ఏమవుతాయి, ఒకదాంతో ఒకటి రిపెల్ ఈచ్ అదర్. సిమిలర్లీ ఆపోజిట్ ఛార్జెస్, ఓకేనా, ఆపోజిట్ ఛార్జెస్ లేదా అన్లైక్ ఛార్జెస్ ఏమవుతాయి, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్, అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఇది బేసిక్గా ఛార్జ్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో నేను మీతో ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేస్తాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు జేఈ మెయిన్స్ అండ్ నీట్కి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్ నేను మీకు తెలుగులో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.